నేటి అంశము హిందుత్వం విశ్వజననీం. మన రాష్ట్రీయ భావనకు ఆధారం హిందుత్వ చింతన. సమస్త మానవాళిని ఒకటిగా చూడగలిగే హిందుత్వ భావన ఎంతో విశాలమైనది, ఎంతో విశిష్టమైనది. మన రాష్ట్రీయ చింతన గురించి వివిధ సందర్భాలలో కొందరు మహనీయులు వెలిబుచ్చిన భావాల ద్వారా తెలుసుకుందాం. మొదటిది ఇల్లు వసుధైవ కుటుంబకం. డాక్టర్ జాకిర్ హుస్సేన్ భారతదేశపు 3వ రాష్ట్రపతి. ఆయన ప్రముఖ విద్యావేత్త, మేధావి. ఒకసారి పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో గురు గోవింద్ సింగ్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనని ఆహ్వానించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ జాకిర్ హుస్సేన్ ఇలా అన్నారు: ఇల్లు అనే పదానికి అర్థం ఏమిటి? చిన్న బాలుడికి ఇల్లు అంటే ప్రేమమయమైన తల్లి ఒడి. అయితే పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు నివసించే స్థలము ఇల్లు అనుకుంటాడు. అది గుడిసె కావచ్చు, పెద్ద భవనము కావచ్చు. నిదానంగా అతనిలో అవగాహన శక్తి పెరుగుతుంది. అప్పుడు అతడు నివసిస్తున్న సందు లేదా వీధి, వాడ లేక పట్టణము తన నివాసంగా భావిస్తాడు. అవగాహనా శక్తి అలా పెరుగుతున్న కొద్దీ తన పరిసరాలు, పక్షి జంతుజాలము సర్వము తన నివాసానికి పుష్టిని చేకూరుస్తాయి. సాహిత్యము, కళలు, ఇతరములైన అనేక విషయములు ఈ అవగాహనలో చోటు చేసుకుంటాయి. ఈ అవగాహనలో దేశం యావత్తూ ఇమిడిపోతుంది. దేశంలో నివసించే ప్రజలంతా తన ఇంటికి చెందిన వారే అన్న విస్తృత అర్థము గోచరిస్తుంది. సత్యము, న్యాయము, అమూల్యమైన సంస్కృతి సంపద, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వివరాలు, ఇవి అన్నీ తన నివాసంలో భాగాలైపోతాయి. ప్రారంభంలో కేవలం అమ్మ ఒడికే పరిమితమైన ఇల్లు ఆ 4 గోడలను దాటి పరిపూర్ణమైన జాతి జీవనానికి ప్రతిబింబంగా తయారైపోతుంది. అప్పుడు మనుష్యుని ఇల్లు ఎంతో విశాలమైపోతుంది. జాకిర్ హుస్సేన్ చెప్పిన ఈ భావనకు విశ్వజనీనతను జోడిస్తే అది అనాదిగా భారతీయ సంస్కృతి చెప్తున్న వసుధైక కుటుంబకంగా వికసిస్తుంది. రెండవది సేవ, భారతదేశ కర్తవ్యము. కన్యాకుమారి అనగానే మనందరికీ వెంటనే స్ఫురించేది అక్కడ సాగర మధ్యంలో ఉన్న శ్రీపాద శిలపై గల స్వామి వివేకానంద స్మారక మందిరం. కానీ ఆ మందిర నిర్మాణ మహత్కార్యాన్ని వజ్ర సంకల్పంతో పూర్తి చేసిన శ్రీ ఏకనాథ రానడే గారి పేరు తెలిసిన వారు చాలా కొద్దిమందే. వారిలో శ్రీ రానడే తపోమయ జీవనం గురించి తెలిసిన వారు మరీ కొద్దిమంది. ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొని కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరము తన దృఢ సంకల్పంతో అందరినీ ఏకం చేసి నిర్మించిన వారు శ్రీ ఏకనాథ రానడే. శ్రీ ఏకనాథ రానడే 1914 నవంబరు 19న జన్మించారు. సేవ గురించి శ్రీ రానడే చెప్పిన విషయాలను కొన్నింటిని మీతో పంచుకుంటున్నాను. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడము, రోగులకు వైద్యము అందించడము, చదువు రాని వారికి విజ్ఞానాన్ని, సమాచారాన్ని అందించడము, ఇవి సేవాభావం ఉన్నవారు ఇతరులకు చేయవలసిన సేవా కార్యాలని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. అవసరంలో ఉన్నవారికి ఇంకేదైనా సహాయం చేయడం కూడా ఇటువంటిదే. కానీ ఇతరుల మౌలిక అవసరాలను తీర్చడం తక్కువ రకం సేవ అవుతుంది. దీనికన్నా ఉన్నత స్థాయి సేవ మరొకటి ఉంది. అది అవసరమైన వారికి జ్ఞానాన్ని అందించి
అతనికి స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే శిక్షణ ఇవ్వడం. ఇంకా ఉన్నత స్థాయి సేవ ఉంది. ఆంతరిక ప్రకాశం కలిగించే ఉన్నత జ్ఞానాన్ని అందించడం. మొదటి 2 సేవా కార్యాలలో మనం ఒక వ్యక్తికి సుఖాన్ని ఇవ్వగలుగుతాము. కానీ 3వ సేవ ద్వారా ఒక వ్యక్తికి నిజమైన ఆనంద అనుభవాన్ని పొందగలిగే శక్తినిస్తాము. గాఢతరమైన మానవ సమస్యలపైకి అతని దృష్టి మరల్చి ఆనందం అంటే ఏమిటో, అది వైయక్తికంగాను సామూహికంగాను ఎలా అనుభూతి చెందగలమో అర్థం చేసుకునేలా బలాన్ని అతనికి కలిగిస్తాము. కానీ ఇది ఒకరికి ఒకరు చేసే సేవ. అయితే మనం వ్యక్తిగత స్థాయిలో కాక సామాజిక స్థాయిలో ఒక పరిణతి చెందిన వ్యవస్థను నిర్మాణం చేయాలి. అందులో అందరి అవసరాలు తీర్చే, అందరికీ సార్థకమైన విద్య నేర్పే వ్యక్తులలో జ్ఞాన పిపాస జాగృతం అయ్యే వాతావరణం ఉండాలి. అటువంటి వ్యవస్థిత సమాజంలో అందరి వ్యక్తిగత అవసరాలు తీరుతాయి, ఆకాంక్షలు నెరవేరుతాయి. అటువంటి సమాజాన్ని సృష్టించడం సర్వోన్నతమైన సేవా కార్యము. అందరి యొక్క దైహిక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలను చక్కగా తీర్చగల అటువంటి ధార్మిక సమాజాన్ని సృష్టించడమే భారతదేశపు కర్తవ్యము. యుగ యుగాలుగా భారతదేశము పరిణామం చెందుతున్నది ఇందుకోసమే. జాతి పునర్నిర్మాణం అంటే ధర్మంపై ఆధారపడ్డ అటువంటి సామాజిక వ్యవస్థను నిర్మించడము. ప్రతి దేశానికి తాను ఆచరించవలసిన విధి ఒకటి ఉంటుంది. తాను అందించవలసిన సందేశం ఒకటి ఉంటుంది. ఈ కర్తవ్యము సృష్టించుకునేది కాదు, కల్పించుకునేది కాదు. అది ఒక తరం మరొక తరానికి అందించవలసినది. ప్రాచీన ఋషులు తమ ప్రాపంచిక జీవితాలను విసర్జించి ఈ కర్తవ్యం గురించిన చింతనకే తమ జీవితాలను వెచ్చించారు. వారి నియమ నిష్టల వల్ల, తపస్సు వల్ల, వివేచన వల్ల, అన్వేషణ వల్ల ఈ కర్తవ్యము వారికి స్ఫురించింది. వారు ఆ కర్తవ్యాన్ని అందించారు. ఈ దేశానికి సేవ చెయ్యాలని కాంక్షించేవారు ఈ కర్తవ్యాన్ని, ఈ లక్ష్యాన్ని, ఈ విధిని, ఈ సందేశాన్ని అర్థం చేసుకొని తమ కార్యక్షేత్రాన్ని ఎన్నుకోవాలి. అయితే ఈ 3 కన్నా పైన మరొక 4వ రకం సేవ ఉన్నది. అది అత్యుత్తమమైనది. భూమి మీద ఏ మూలనైనా ప్రజలందరూ కలిసి అన్ని వర్గాల వారికి దైహిక, మానసిక వ్యవస్థ యొక్క మౌలిక అవసరాలన్నింటినీ తీర్చి ప్రతి వ్యక్తి తన ఆంతరిక ఆకాంక్షలను పరిపూర్తి చేసుకోగల పుష్కలమైన అవకాశాలను కలిగించే సామాజిక వ్యవస్థను నిర్మించగలిగితే అది అత్యుత్తమమైన, అత్యున్నతమైన సేవ అవుతుంది. మన పూర్వులు అటువంటి సమాజాన్ని నిర్మించారు. వారు మిక్కిలి ఆత్మవిశ్వాసంతో ఈ విషయాన్ని ప్రకటించి యావత్ ప్రపంచాన్ని వచ్చి ఈ సమాజాన్ని చూసి తమ సంక్షేమానికి మన సమాజ సూత్రాలను ఆచరించుకోమని ఆహ్వానించగలిగారు. ప్రపంచ ప్రజలు అటువంటి ఆదర్శ సమాజం కొరకు ఆరాటపడుతున్నారు, దాన్ని కోరుకుంటున్నారు. అందుకు దారి చూపడం భారతదేశపు సాంప్రదాయకమైన నిత్య కర్తవ్యము. ఘర్షణలు లేని సమాజం ప్రపంచానికి భారత్ ఇవ్వగల విలువైన కానుక. అది సాటిలేని, ఊహాతీతమైన సేవా కార్యము. ఈ జాతి నిర్మాణం చేయడం అత్యున్నత సేవా కార్యం. జాతి నిర్మాణం అంటే ధర్మ ఆధారిత సమాజాన్ని ఏర్పరచడం తప్ప మరేమీ కాదు. ప్రపంచం కొరకు అటువంటి ధార్మిక సమాజాన్ని ఏర్పరిచి ఇవ్వడం భారతదేశపు ప్రథమ కర్తవ్యము. 3వది
హైందవేతరులకు పుణ్యభూమి ఏది? ఇది స్వాతంత్ర్య వీర సావర్కర్ తన హిందుత్వం పుస్తకంలో ప్రస్తావించిన విషయం. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందురుతి స్మృతః. వాయువ్యానగల సింధు నది నుండి దక్షిణానగల హిందూ మహాసముద్రము వరకు వ్యాపించి ఉన్న భూభాగాన్ని ఎవరైతే తమ పితృభూమిగా పుణ్యభూమిగా భావిస్తారో వారంతా హిందువులే. బలాత్కారంగా ఒక హైందవేతర మతానికి మారిన మన మహమ్మదీయ క్రైస్తవులకు హిందువులతో పాటు ఈ భూమి జన్మభూమిగా సంక్రమించినప్పటికీ మన భాష, ధర్మము, ఆచారాలు, జానపద గాథలు, చరిత్ర మొదలైన సంస్కృతి సంపద కూడా సంక్రమించినప్పటికీ వారు ఈ భూమిని పుణ్యభూమిగా భావించటం లేదు. ఎందుకంటే ప్రతి హిందువులాగే వారికి భారతదేశము జన్మభూమియే అయినప్పటికీ పుణ్యభూమి కాదు గనక. హిందువులకు ఈ దేశము మాతృభూమి మాత్రమే కాదు, పుణ్యభూమి కూడా. ఎందుకంటే ఈ గడ్డ మీదే మన ఋషులకు, ధర్మ సంస్థాపకులకు వేద విజ్ఞానము సాక్షాత్కరించింది. వైదిక ద్రష్టల నుండి దయానంద సరస్వతి వరకు, జినుడి నుండి మహావీరుని దాకా, బుద్ధుడి నుండి నాగసేనుడి దాకా, నానక్ నుంచి గురు గోవిందుని వరకు, ఆదిశంకరుల నుంచి రామకృష్ణ పరమహంస వరకు మన గురువులు, దైవ సదృశులు ఈ గడ్డ మీదనే పుట్టి పెరిగి నడయాడారు. కనుకనే ఇది మనకు పుణ్యభూమి. అనాది నుండి నేటి వరకు ఎందరో మహనీయుల దివ్య స్మృతులతో అణువణువు నిండిపోయిన పవిత్ర భూమి మనది. ఈ భూమిపై ప్రతి రాయి, ప్రతి రప్ప ఒక్కొక్క ఆత్మాహుతి కథను చెప్తుంది. ఇది ఒక పవిత్ర యజ్ఞభూమి. ఈ భూమి అంతా జ్ఞానయజ్ఞంతోనూ ఆత్మయజ్ఞంతోనూ పునీతమైంది. అందుకే ఈ మన భారత భూమి మనందరికీ పుణ్యభూమి. మన దేశంలోని హైందవేతరుల పుణ్యభూమి ఎక్కడో సుదూరాన పాలస్తీనాలోనో అరేబియాలోనో ఉంది. వారి పురాణ గాథలు, మహాత్ములు, భావాలు, నాయకులు, వీరులు ఈ గడ్డ మీద పుట్టలేదు. వారి ఆధ్యాత్మిక స్మృతులన్నీ విదేశీయమైనవే. అందుకే వారి పేర్లు, దృక్పథము విదేశీయతను కనబరుస్తాయి. వారి ప్రేమ ఇక్కడ కొంత, అక్కడ కొంతగా విభజితము. వారు చెప్పిందే వారు విశ్వసిస్తుంటారు. కాబట్టి ప్రేమించటంలోనూ విధేయత చూపించటంలోనూ వారు తమ జన్మభూమి కంటే పుణ్యభూములుగా భావించే విదేశీ గడ్డలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. బౌద్ధమతం భారతదేశంలో పుట్టింది, ఎన్నో దేశాలలో వ్యాపించింది. కానీ వివిధ దేశాలలోని బౌద్ధులు తమ దేశాలను జన్మభూమిగానే కాకుండా పుణ్యభూమిగా కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆగ్నేయ ఆసియా దేశాలైన జావా, బాలి, కంబోడియా, చంపా వంటి ప్రాంతాలలో హిందుత్వం వ్యాపించింది. ఎన్నో హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అక్కడ ఇప్పటికీ ఉన్న కొందరు హిందువులు ఆ జాతీయులే. హిందువులే అయినప్పటికీ వారు తమ దేశాలను జన్మభూమిగానే కాకుండా పుణ్యభూమిగా కూడా ఆరాధిస్తారు. ఆయా దేశాలలోని బౌద్ధులు, హిందువులు వారి దేశాల జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోయారు. వారి సాంస్కృతిక జీవితాన్ని వారి దేశ జాతీయ జీవితంతో మిళితం చేసుకున్నారు. వారి జాతీయ సాంస్కృతిక నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. అందుకే వారి దేశాలు వారికి పుణ్యభూమి కూడా. నేడు బంగ్లాదేశ్లోను, పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను హత్యాకాండలకు, అత్యాచారాలకు బలైపోతున్న హిందువులు ఒకప్పటి అఖండ భారత పౌరులు. అందువల్ల వారు సహజంగానే భారతీయులు. అఖండ భారత సాంస్కృతిక వారసత్వం ఖండిత భారతదేశానికి మాత్రమే సిద్ధించడం చారిత్రక సామాజిక వాస్తవము. ఈ మూడు దేశాలలోనూ శేషించిన అంటే మిగిలి ఉన్న హిందువులు అనాదిగా అక్కడే జీవిస్తున్నారు. సహస్రాబ్దుల నుండి తరబడి
తమ పూర్వులు నివసించిన జన్మస్థలాన్ని, తమ స్మృతుల సమాహారంతో ముడిపడిన వారసత్వాన్ని వదులుకొని వారు ఎలా జీవించగలరు? అందుకే అక్కడి హిందువులు ఆయా దేశాలలోనే ఉండిపోయారు. తాము నివసిస్తున్న దేశాలను జన్మభూమిగా, పుణ్యభూమిగా కూడా ఆరాధిస్తూ అక్కడే ఉండిపోయారు. తమకు నిత్యం ఎన్ని అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ఆ భూములనే నమ్ముకుని ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు. మన దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు అనాదిగా వస్తున్న మన జాతీయ సాంస్కృతిక స్రవంతిలో మిళితం కాలేకపోయారు. అనాది అయిన మన జాతీయ సమగ్రతకు విరుద్ధంగానే తమ మతాల కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. ఈ దేశంలోనే పుట్టినప్పటికీ వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఈ దేశ సంతతియే అయినప్పటికీ వారు మన జాతీయ సాంస్కృతిక ఏకత పట్ల విముఖులుగానే ఉంటున్నారు. అందుకే వారు భారతదేశాన్ని జన్మభూమిగానే తప్ప పుణ్యభూమిగా భావించటం లేదు. కాబట్టి ఈ దేశాన్ని మన ముస్లిం, క్రైస్తవ సోదరులు జన్మభూమిగానే కాకుండా పుణ్యభూమిగా కూడా ఆరాధించాలి. తద్వారా అనాదిగా వస్తున్న మన జాతీయ సాంస్కృతిక ఏకతను బలోపేతం చేయాలి. 4వది, హిందుత్వము ఒక ప్రతిక్రియాత్మక భావన మాత్రమేనా? పూజ్యశ్రీ గురూజీ అని అందరూ గౌరవంగా పిలుచుకునే మాధవ సదాశివ గోల్వల్కర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వితీయ సరసంఘచాలక్గా సమాజానికి సమ్యక్ దిశాదర్శనం చేశారు. వారు హిందుత్వ భావన గురించి ఇలా అంటారు: హిందువులమైన మనం అనాదిగా మానవజాతి సంక్షేమానికి దోహదకారి అయిన వ్యక్తి మేధాశక్తికి, సుగుణ సంపత్తికి ప్రాధాన్యం ఇచ్చేమే గాని వ్యక్తి పొందగలిగిన ప్రాపంచిక సంపదల ఆధిక్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉదారమైన హృదయము, పవిత్రమైన మనస్సు, ఉదాత్తమైన శీలము సర్వదా మన జీవన మూల్యాలకు గీటురాళ్లుగా ఉంటూ వచ్చేయి. ఆంతరిక సుగుణ సమృద్ధియే ఒక వ్యక్తి ఘనతకు కొలబద్ద. బాహ్య సంపత్తి మాత్రం కాదు. బాహ్య విషయాలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. క్షణికాలైన ఆ వస్తువుల వెంట మనమెందుకు పరిగెత్తాలి? సద్గుణజాలము, నిర్మల జ్ఞానము, ఆత్మోదాత్తతలు అనే సంపదను మనం కోరుకుంటున్నాము. అదే మానవ జీవితానికి నిరుపమానమైన నిధి. అది వాస్తవికమైనది, శాశ్వతమైనది కూడా. అందుచేతనే ఇతర దేశాలలోని సామాన్య ప్రజానీకము ఒక సేనాధిపతినో, ఒక శక్తిమంతుడైన నాయకుడినో ఆరాధిస్తూ ఉంటే, మన దేశంలో మహావీరులు, చక్రవర్తులు కూడా ఇది నాది అని చెప్పుకునేందుకు కూడా ఏదీ లేని అర్ధనగ్న సన్యాసుల పాదధూళిని సేవించారు. జీవితాన్ని మనం చూసే తీరే ఇందుకు కారణం. జీవాత్మలోని ఆంతరిక సుగుణ సంపత్తియే ముఖ్యమైనదని, పరిపూర్ణత పొందే వరకు అది ఒక జన్మ నుండి మరి ఒక జన్మకు సంక్రమిస్తూ ఉంటుందనేది కూడా మన జీవన విధానానికి ఒక కారణం. కానీ ఈనాడు మనకు కనిపించేదేమిటి? ఎంతోమంది దృఢమైన విశ్వాసము, లోతైన అవగాహన వల్ల కాక ప్రతిక్రియాత్మకంగా హిందువులుగా ఉంటున్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతిగా మనలో దాని పట్ల నిష్ఠ ఉండాలా, లేక ఎవరో దానిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అందుకు ప్రతిక్రియాత్మకంగా మన సంస్కృతిని నెత్తికెత్తుకోవాలా? వ్యతిరేకత నుండి జనించిన ప్రతిక్రియాత్మక హిందుత్వము ఏ విధంగా సత్ఫలితాలను ఇస్తుంది? హిందూ అన్న పదాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే అవసరంగా భావించేవారున్నారు. తమ ప్రత్యర్థులు మిశ్రమ సంస్కృతి వాదాన్ని లేదా మరో వాదాన్ని వినిపిస్తున్నారు కాబట్టి తాము హిందూవాదాన్ని లేవనెత్తుకుంటే బాగుంటుందన్నది వీరి ఆలోచన.
ఇది కూడా ప్రతిక్రియాత్మకమైనదే. ఇది నా హిందూ రాష్ట్రము, ఇది నా ధర్మము, ఇది నా తత్వము, ఈ ప్రకారమే నేను నిలబడాలి అన్న భావనయే హిందువులను సంఘటితం చేసేందుకు కావలసిన గట్టి పునాది. కేవలం రాజకీయ హిందూ ప్రాణిగా కానీ ప్రతిక్రియాత్మక హిందువుగా కానీ కాకుండా ఉండాలంటే భావనిష్ట చేత హిందువులుగా మనం జీవించాలి. మన దైనందిన జీవనంలోని అన్ని అంశాలలోనూ అట్టి భావనిష్ట వ్యక్తం చేయగలిగి ఉండాలి. భావాత్మక హిందుత్వము అంటే సాహిత్యంలోనూ వార్తాపత్రికల్లోనూ హిందుత్వ భావనను ప్రచారం చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎందుకంటే హిందుత్వం పట్ల ఆచరణాత్మక నిష్ఠ అటువంటి వారిలో ఉండకపోవచ్చు. అందుకే రాజకీయపరమైన లేదా ఏ ఇతర ఆలోచన ప్రవాహంలోనో కొట్టుకుపోకుండా మనల్ని నిలిపి ఉంచగలిగే జాతీయ భావాత్మక సంస్కారాలను మనం అలవరుచుకోవాలి. మన నిత్య జీవితంలో హిందూ జీవన పద్ధతిని అవలంబించకుండా హిందూ జాతీయత, హిందూ జీవన విధానాల గొప్పతనాన్ని గురించి మాట్లాడడం నిష్ప్రయోజనము. జీవితం అంతా క్రమశిక్షణతో, ఆత్మ సంయమనంతో శిక్షణ పొందేందుకే మనం ఈ పవిత్ర భూమిలో జన్మించాము. జీవితం యొక్క శ్రేష్టమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు, పవిత్రులుగా శక్తిమంతులుగా అయ్యేందుకు అవసరమైన సంస్కారాలు మన ఇళ్లలోనే అందివ్వాలి. అప్పుడే మనం ఒక సుదృఢమైన సమున్నతమైన జాతిగా వికసించగలము. 5వది హిందుత్వం విశ్వజననీ. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రస్తుత సరసంఘచాలక్గా వ్యవహరిస్తున్న మాన్యశ్రీ మోహన్జీ భాగవత్ చెప్పినది. మన దేశానికి ఒక సంస్కృతి, ఒక గుర్తింపు ఉన్నాయి. ఏ కారణం చేతనైనా మన దేశానికి ఇతరులు రావచ్చు. వ్యాపారం నిమిత్తమో, నివాసం కొరకో, ఆక్రమణల కొరకో ఎందరో మన దేశంలో అడుగుపెట్టారు. కానీ వీళ్ళంతా ఈ దేశము యొక్క గుర్తింపుతో ఏకరూపత చెందవలసి ఉంది. మన దేశంలో భాషల, సంప్రదాయాల, ప్రాంతాల వైవిధ్యం ఉండవచ్చు. వాటన్నింటినీ జోడించే ఏకసూత్ర రూపమైన వైశిష్ట్యము ఈ దేశానికి ఉంది. ఈ వైశిష్ట్యంతో అందరూ ఏకాత్ములు కావలసి ఉంది. మన దేశపు గుర్తింపు, వైశిష్ట్యము హిందుత్వం. ఇది ఏదో మత సంప్రదాయం కాదు, కానీ అన్ని సంప్రదాయాలను ఒకటిగా చేసే శక్తి ఉన్న ఒకే ఒక్క ఆలోచన. హిందువులకు ఒకే భాష అని లేదు, కానీ ప్రపంచంలో అన్ని భాషలను ఒకటిగా చేయగల సామర్థ్యం ఉంది. హిందువులు ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన వారు కాదు. ప్రపంచంలో ఎక్కడి వారైనా సరే తమ భాషలను, సంప్రదాయాలను, అలవాట్లను వదులుకోకుండానే హిందువు కావచ్చు. ఇది మన భారతదేశము యొక్క హిందుత్వము యొక్క పరంపర. ఈ విధంగానే హిందుత్వం వికసించింది. ఈ రీతిలోనే మనం అందరము ఈ సంస్కృతిలో ఏకమయ్యాము. మన స్వాభిమానపు మానబిందువులను గుర్తించుకున్నాము. మన పూర్వజులతో మనకు గల సంబంధాన్ని ఈ విధంగానే నిలుపుకున్నాము. దీనివల్లనే వైవిధ్యభరితమైన మన దేశపు ఏకతా సూత్రము మనకు అవగతమవుతుంది. ప్రపంచంలో ఏ మత విశ్వాసము, తాత్విక చింతన కూడా మానవ జీవితము, ప్రపంచ మానవాళి గురించి ఇంత సమగ్రంగా ఆలోచించలేదు. ఒక్క హిందుత్వం మాత్రమే సమగ్ర జీవన చింతనను ఆవిష్కరించింది. అందుకే హిందుత్వము విశ్వజననీ.